హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. బాగా ఇష్టంగా తీసుకునే కలర్ ఏంటంటే మనకి పర్పుల్ లావెండర్ బాగా మూమెంట్ ఎక్కువ ఉందండి ఇప్పుడు. చాలా అదేంటో మరి అంత ట్రెండింగ్ అయింది ఆ కలర్ ఇప్పుడు. సో ఎక్కువ ఇష్టపడుతున్నారు అనమాట లావెండర్స్, పర్పుల్. సో దాంట్లోనే లైట్ డార్క్ షేడ్స్ ఉన్నాయండి, చూపించేస్తాను. వీడియో అంతా కూడా అదే ఎపిసోడ్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసాయి. సో డిజైన్స్ వేరు ఉన్నాయి, కాకపోతే ఒకటే సింగిల్ కలర్స్ అయితే కొంచెం లైట్ డార్క్ చెప్తున్నాను కదా, పర్పుల్ లావెండర్ అని చెప్పి. సో వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి ప్లీజ్. కమెంట్ కూడా చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైనా సరే చక్కగా న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పి చక్కగా కమెంట్ కూడా చేయండి. సో వీడియో మొదలు పెట్టేద్దాం. ఈసారి చూడండి, ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ ప్యూర్ డోలా అనమాట. డోలా క్రేప్ పర్పుల్ షేడ్ అని చెప్పాను కదా అండి. సో ఒక చీకు కలర్ మిక్స్ అయ్యి వచ్చిందా ఇది. దాని మీద క్రీపర్ స్టైల్తో వచ్చింది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అది కూడాను. సో మీకు చూపిస్తాను క్లియర్గా. ప్యూర్ డోలా క్రేప్ మొత్తం అంతా కలంకారీ క్రీపర్ స్టైల్తో వచ్చిందండి, చాలా బాగుంది డిజైన్ అది కూడాను. ఇక్కడ బోర్డర్ దగ్గర కూడా ఇంకా డిఫరెంట్గా ఉంది స్టైల్ అది కూడాను. అంటే ఒకటి కొంచెం మనకి జరీ బోర్డర్ ఇచ్చారు, దానికి మళ్ళీ కొంచెం పెద్దగా డార్క్ కలర్ తోటే పర్పుల్ కలర్ తోటే కొంచెం క్రీపర్ స్టైల్తో కలంకారీ డిజైన్ని ఇంకా హైలైట్ చేశారు. పైన వైపు బార్డర్ ఏమో కొంచెం చిన్న బార్డరే వస్తుంది అనమాట, జరీ బార్డర్ తోటి వస్తుంది. సో శారీ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుంది. మొత్తం అంతా ఆల్ ఓవర్ ఇట్లాగే వచ్చిందండి, ప్యూర్ డోలా క్రేప్. భలే బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. మొత్తం అంతా ఇది డిజిటల్ ప్రింట్ తోటి వచ్చింది. ఇది పళ్ళు, చక్కటి కడి పళ్ళు వచ్చింది. మళ్ళీ దానికి కలంకారీ పర్పుల్ కలర్ తోటి ఎక్కువ హైలైట్ చేశారు కదా, చాలా బాగుంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగే ముంగా బ్లౌజ్ వస్తుంది అనమాట. డోలా క్రేప్ చక్కగా వీవింగ్ బుట్టీస్ అనమాట, గోల్డ్ కలర్ వీవింగ్ బుట్టీస్ తోటి వచ్చింది. మంచి పర్పుల్ కలర్. 2800లో ఉంది ప్రైస్ అయితే. అన్నీ అదే రేంజ్లో ఉన్నాయండి ఇంచుమించు, అంతే 3000 కూడా లేవు. వీడియో అంతా కూడాను 2000-28 అంతే హైయెస్ట్, ఇంకా అంతకన్నా ఏమీ లేదు వీడియో అంతా కూడా. కాకపోతే మంచి కలెక్షన్స్ ఉన్నాయి, తొందరగా బుక్ చేసేసుకోండి, చాలా బాగున్నాయి, మిస్ అవ్వకండి. సో ఇంకా వేరే కలర్ చూద్దాం. ఇంకొక కలర్ చూడండి, సేమ్ పర్పుల్లోని సేమ్ డిజైన్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట, కాకపోతే డిజైన్ మారింది. అది ఆల్ ఓవర్ క్రీపర్ స్టైల్ వచ్చింది కదా. ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా క్రీపర్ స్టైలే ఉంటుంది, బట్ ఏంటంటే కొంచెం డిజైన్ వేరుంటుంది. బర్డ్స్ డిజైన్లా వచ్చింది అనమాట, క్రీపర్స్ బర్డ్స్ డిజైన్. ఇది ఒకటే జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది మొత్తం అంతా. ముందు సారీ కూడా వీవింగ్ బార్డరే అండి, మొత్తం ఎక్కడ మనకి ఇబ్బంది ఉండదు. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. సో ఇది చక్కగా ఉన్న సారీ అయితే, మంచి కలర్ కాంబినేషన్. జస్ట్ 2800లో ఉంది. పైన బార్డర్ ఏమో సేమ్ మనకి ఇదే బార్డర్ వస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే డిజిటల్ ప్రింట్, మంచి పర్పుల్ కలర్ తోటి. ఇది బేస్ కలర్ వచ్చేసరికి లైట్ చీకు కలర్, మడ్ కలర్ టైప్ వచ్చింది. దానికి ఎగ్జాక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయి లేండి వీడియోలో. సో ఇది దాని మీద పర్పుల్ కలర్ డిజైన్ తోటి వచ్చింది. సో ఇది పళ్ళు, చిక్ పళ్ళు టైప్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగే బుటీ బ్లౌజ్, మనకి బార్డర్లో ఏదైతే మిక్స్ అయ్యి వచ్చిందో అదే బుటీ బ్లౌజ్ వస్తుంది అనమాట. 2800, దట్ టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. మంచి ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ డోలా క్రేప్, చాలా బాగుంది. మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. కొంచెం చెప్పాలంటే ముంగా సిల్క్, డోలా రెండు ఇంచుమించు ఒకలాగే అనిపిస్తాయి, కొంచెం దగ్గరగా అనిపిస్తాయి. ప్యూర్కి వెళ్ళే కొద్దీ మనం కనిపెట్టలేమన్నమాట, అంత బాగుంది. సో ఇది హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చాయండి, పెద్ద శారీస్లా అనిపిస్తున్నాయి, బాగున్నాయి. ఫ్లెక్సిబుల్గా ఉంది, ఎవరైనా కట్టేయచ్చండి, ఏ ఏజ్ వాళ్ళైనా సరే. అంతా ఈ వీడియో అంతా మంచి ఒకటే కలర్ కాంబినేషన్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. చూసేద్దాం ఇంకా. ఇంకొక శారీ చూడండి. సో ఇది కూడా మనకి ముంగా వచ్చింది, మంచి ఫ్యాబ్రిక్ అనమాట, చాలా బాగుంది. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది చూసారా. డిజైన్ కూడా అసలు భలే అదిరిపోయింది. చూపిస్తాను దానికి బ్లౌజ్. అది మొత్తం శారీ అంతా కూడాను చక్కగా బర్డ్స్ డిజైన్ తోటి గోల్డ్ కలర్ వీవింగ్ అనమాట, అంతా గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ తోటి వచ్చింది. సారీ నేను రివర్స్లో చూపిస్తున్నానా, లేదు అంతే. గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ తోటి బర్డ్స్ డిజైన్ అనమాట. ఇదే డిజైన్ మనకి ప్యూర్లో వస్తుంది. అది ఆల్మోస్ట్ 6000 ఎబో శారీస్లో ప్యూర్ మష్రూమ్లోని
అంటే మ్యాంగో పట్టులో వస్తున్నాయి ఇలాంటి డిజైన్స్. సో అదే డిజైన్ తీసుకొచ్చి మనకి ముంగాలో జస్ట్ బడ్జెట్ రేంజ్లో 2700లోని డిజైన్ చేసేసారు. ఎంత బాగుందో కలర్ అయితే, మంచి పర్పుల్ కలర్, చాలా బాగుంది కదా అండి. సో పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది, కడి పళ్ళు వస్తుంది. బర్డ్స్ మొత్తం అంతా వీవింగే అనమాట ఇదంతా కూడాను. బార్డర్లో కూడా మనకి కంచి బార్డర్ టైపు చక్కగా గోల్డ్ కలర్ జరీ బార్డర్ వస్తుంది. చాలా నిండుగా ఉందండి శారీ అయితే. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా ముంగా సిల్క్ చక్కగా సీక్వెన్స్ తోటి బ్లౌజ్ వచ్చింది. రోలెక్స్ జరీ అనమాట ఇది కూడాను, మొత్తం వీవింగే. సో ఇట్లా ఉంటుంది. ఏమైనా ఆర్నమెంట్స్ పెట్టుకున్నా సరే చాలా బాగా కనిపిస్తుందండి. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. చక్కగా ఉంది, ఫ్లోయిగా, ఫ్లెక్సిబుల్గా, తేలిగ్గా ఉన్నాయండి. అంతా కూడా మంచి తేలిగ్గా ఉన్నాయి శారీస్ అయితే అన్నీ కూడాను. జస్ట్ 2700లో ఉన్నాయి. చాలా బాగుంది శారీ అండ్ డిజైన్ కూడాను. డీసెంట్గా కనిపిస్తుంది, హడావిడి లేకుండా సింపుల్గా కావాలనుకునే వాళ్ళు ఈ కలర్ ఇష్టపడతారు చాలామంది. దాని మీద వచ్చిన డిజైన్ నచ్చకపోవచ్చు, బట్ ఇదైతే మంచి డీసెంట్గా ఉంది. ఈ జరీ కూడా అండి మనకి ప్యూర్ ఎట్లా ఉంటుందో అలాగే వచ్చిందండి. ప్యూర్ ఫ్యాబ్రిక్లో ఉండే డిజైన్ ఎలా ఉంటుందో జరీ వీవింగ్ అది కూడాను సేమ్ అలాగే వచ్చింది. చక్కగా ఉంది, డీసెంట్గా, ఎక్కడ మనకి గాడిగా లేకుండా డిజైన్ అది చక్కగా ఉంది. సో ఇంకో డిజైన్ చూద్దాం. ఇంకొక శారీ చూడండి, ఇది చాలా ఇష్టంగా తీసుకునే ఫ్యాబ్రిక్ మైసూర్ క్రేప్ అనమాట. చూసారా ఎంత తేలిగ్గా ఉందో, చక్కగా ఉంది శారీ అయితే. చూపిస్తాను నేను బ్లౌజ్. మొత్తం శారీ అంతా మనకి ఇట్లాగే వస్తుందండి. ప్లెయిన్ వచ్చి బార్డరే కదండి దీని స్పెషల్. చక్కటి మైసూర్ క్రేప్ అంత మన మమ్మీలు కట్టుకునే టైప్లో ఉండేవి కదండి పూర్వం వచ్చేవి ఒకప్పట్లో. బాగా ఇష్టంగా తీసుకుంటారు అందరూ కూడాను. మైసూర్ క్రేప్, బిన్నీ క్రేప్ చాలా ఇష్టపడతారు. సో నాకు చూడగానే భలే నచ్చింది. నాకు మా మమ్మీ దగ్గర ఉండేవి ఇలాంటి శారీస్. సో అందుకని నేను వెంటనే ఆఫ్ చేసుకున్నాను. బాగుంది, ఫ్లెక్సిబుల్గా, చక్కగా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. చక్కటి మైసూర్ క్రేప్ అనమాట. కొంచెం రింకిల్స్లా వచ్చింది, బాగుంది. ప్రైస్ వచ్చేసరికి ఏంటనుకున్నారు, జస్ట్ 2600లో ఉందండి. సో ఇది పళ్ళు వచ్చేసరికి కడి పళ్ళు టైప్ వచ్చింది. మొత్తం అంతా ఇది చక్కగా మనకి గోల్డ్ కలర్ వీవింగే అనమాట. అంతా కూడాను బార్డర్ వచ్చింది, మొత్తం అంతా గోల్డ్ కలర్ జరీ వీవింగ్. 2600లో ఉంది. పైన వైపు కూడా సేమ్ బార్డర్ అనమాట. ప్లెయిన్ శారీ అండి, బార్డరే దీనికి స్పెషల్. మైసూర్ క్రేప్ ఫ్యాబ్రికే స్పెషల్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్, నెక్ ప్యాటర్న్, హ్యాండ్స్కి బ్లౌజ్ వచ్చేసింది వర్క్. చూసారా ఎంత బాగుందో. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఫుల్ వర్క్, మళ్ళీ హ్యాండ్స్కి వర్క్. చాలా బాగుందండి. మైసూర్ క్రేప్ జస్ట్ 2600లో ఉంది. చక్కటి బడ్జెట్ రేంజ్లో చాలా బాగా వచ్చింది. ఇంత వర్కే ఇవ్వచ్చు అండి. 2000 అట్లా తీసుకుంటారు కదా మనకి ఇంత హెవీ వర్క్కి. మళ్ళీ శారీ కాస్ట్, బ్లౌజ్ జస్ట్ 2600కి చాలా బాగా వచ్చినట్టే. రీజనబుల్గా ఉంది ప్రైస్ అయితే. నన్ను అడిగితే నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే ఇంత హెవీ వర్క్, చక్కగా కలర్ఫుల్ థ్రెడ్స్ అది యూజ్ చేశారు కదా, చాలా బాగుంది డిజైన్. చూసారా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ రెండు ఇచ్చేసారండి, హెవీ వర్క్. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. జస్ట్ 2600 మైసూర్ క్రేప్. చాలా బాగుంది కదా, డీసెంట్గా అనిపిస్తుంది లుక్ అది కూడాను. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. కొంచెం వాష్ కేర్ అయితే మనకి అన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్ ఇవ్వండి ఏదైనా సరే ఎప్పుడు కూడాను. తర్వాత నార్మల్ వాష్, సపరేట్ వాష్ చేయండి అంతే. ఐరన్ చేస్తే సరిపోతాయి. వేరే డిజైన్ చూద్దాం. ఇంకొక శారీ చూడండి, ఇది చినాన్ క్రేప్ అనమాట. చినాన్లోనే అన్ని పర్పుల్ కలర్స్ అనమాట, చాలా బాగున్నాయి. చూసారా ప్యూర్ చినాన్ వచ్చింది డిజైన్ అయితే. వైలెట్, పర్పుల్, కొంచెం ఎగ్జాక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయి వీడియోలో అయితే. మొత్తం అంతా గోల్డ్ కలర్ చెక్స్ అనమాట. చక్కగా సన్నటి జరీ చెక్స్, మొత్తం అంతా చెక్స్ వీవింగ్ వచ్చింది. సో దీనికి బ్లౌజ్ స్పెషల్ అనమాట. సో బార్డర్ కూడా చూసారా సన్నటి వీవింగ్ బార్డరే, మొత్తం అంతా మనకి జరీ వీవింగ్. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఎక్కడ మనకి ఇబ్బంది ఉండదండి. నేతలోనే వచ్చింది. ప్యూర్ చినాన్ అనమాట, చినాన్ క్రేప్. ఇవైతే కొంచెం మనకి వాష్ కేర్ కంపల్సరీ, ఎందుకంటే డ్రై వాష్ అనమాట. సో ఈ ప్యూర్ వచ్చేసరికి మనం ఉతకగానే ఇలా పైకి వెళ్ళిపోతాయి కదా, అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. అలాంటి వాడే వాళ్ళకి తెలిసిపోతుంది. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి మీనా వీవింగ్ బ్లౌజ్. చక్కటి బ్లౌజ్ వచ్చింది, భలే కలర్ఫుల్గా ఉంటుందండి. వేసుకున్నాము అంటే బాగా మంచి హైలైట్ అవుతాం అనమాట. కలరు మంచి బ్రైట్గా ఉంది. దీని మీద వచ్చిన బ్లౌజే స్పెషల్ అనమాట. సో చక్కగా 2650లో ఉంది.
ప్రైస్ అయితే. బ్లౌజ్ కూడా చక్కగా మనకి మీనా వీవింగ్ బ్లౌజ్. సో ఇది అంతా వీవింగే అండి, మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, మనకి ఎక్కడ ఇబ్బంది ఉండదు బ్లౌజ్ అది కూడాను. సో ఇది 2650, దట్టు ఫ్రీ షిప్పింగ్. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్లో ఉంది. చక్కగా ఫ్లెక్సిబుల్గా ఫ్లోయీగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా తేలిగ్గా ఉంటుంది. షిఫాన్స్ జార్జెట్స్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుందండి, అలాగే మెయింటెనెన్స్ కూడా అంతే ఫ్రీగా ఉంటుంది. సో ఇది జస్ట్ 2650లో ఉంది. ఇంకొక కలర్ చూద్దాం. ఇంకొక సారీ చూడండి, ఇది వచ్చేసరికి మంచి లెవెండర్ కలర్ తోటి చాలా బాగుందండి. ప్యూర్ ముంగా వచ్చింది ఇది కూడాను. సో ఇది శారీ అంతా మనకి ఇట్లాగే మీనా వీవింగ్ టైప్లో వచ్చింది. బ్రాసో కూడా మిక్స్ అయ్యి వస్తుందండి. కలర్ అయితే చూసారా భలే ఉంది లేండి, నాకు భలే నచ్చింది కలర్ అయితే. మంచి లెవెండర్ కలర్ తోటి గోల్డ్ కలర్ వీవింగే, మొత్తం అంతా కూడాను వీవ్ చేసిన డిజైనే. సో ఇట్లా ఒక లైన్ వచ్చేసరికి ముంగా వీవింగ్ వస్తుంది, ఇంకొకటి టిష్యూ ముంగా వస్తుంది అనమాట. దీని స్పెషాలిటీ అది. సో మనకి టిష్యూ వచ్చిన ఎక్కడ ఇబ్బంది ఉండదు. ముంగాతోటి మిక్స్ అయ్యి వచ్చింది కాబట్టి మెత్తగా ఉంది, ఫ్రీ ఫాల్ ఉంది, తేలిగ్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ 2800లో ఉంది ప్రైస్. సో ఇది మంచి లేస్ తోటి అటాచ్ అయ్యి వచ్చింది, చాలా బాగుంది. సో పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది 2800, దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి విత్ బార్డర్ అటాచ్ వస్తుంది అనమాట. మొత్తం అంతా శారీ కూడా సీక్వెన్స్ తోటి యాడ్ అయ్యి వచ్చిందండి డిజైన్ అది కూడాను. ఇట్లా ఒక లైన్ మధ్యలో బ్రాసో స్టైల్ కూడా వచ్చింది, బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా కూల్గా అనిపిస్తుంది, హాయిగా ఉంది, మంచి ఫ్లోయిగా ఉంది, మెత్తగా. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. పెద్ద శారీలా అనిపించిందండి, ఎక్కువ కుచ్చిళ్ళు వస్తాయి. జస్ట్ 2800. ఇంకొక కలర్ చూద్దాం. సో ఇంకొక శారీ చూడండి, ఇది కూడా మనందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. చాలా ఇష్టంగా తీసుకుంటారు ఈ డిజైన్ కూడాను. చక్కగా మంచి లావెండర్ అండ్ పర్పుల్ షేడ్ తోటి చాలా బాగుంది. మొత్తం అంతా లావెండర్ అండ్ పర్పుల్ బార్డర్ తోటి హైలైట్ చేశారనమాట. డార్క్ పర్పుల్ కలర్ తోటే వస్తుంది. కాఫీ కలర్ అని చెప్తున్నారు పక్క నుంచి ఈయన. సో అట్లాగే అనిపిస్తుంది, కాఫీ కలర్ అంట. సో ఇది బ్లౌజ్ దగ్గర తెలుస్తుందండి, డార్క్ కాఫీ కలర్ తోటే వచ్చింది. సో ఇది బ్లౌజ్ మొత్తం అంతా వీవింగ్ బుట్టీస్ తోటి డిజైన్ చేశారు, మొత్తం చాలా బాగుంది. ఇది పళ్ళు ఇది. శారీ అంతా కూడాను మనకి ఇట్లాగే చక్కగా గోల్డ్ కలర్ వీవింగ్ డిజైన్. బార్డర్ కూడా మనకి పెద్ద బార్డర్ వస్తుంది, కంజీవరం స్టైల్ బార్డర్. పైన వైపేమో కొంచెం చిన్న బార్డర్ వస్తుంది. చక్కగా ఉంది శారీ అయితే కూడాను, కలర్ కాంబినేషన్ అది కూడాను. ఇది వచ్చేసరికి బినీ క్రేప్ శారీ 2300లో ఉంది, 2300. సో హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. చక్కగా రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అనమాట, ఎలా అయినా వాడేయచ్చండి, అంత బాగుంది, తేలిగ్గా ఉంది శారీ అంతా. బ్లౌజ్ చూపించాను కదా మీకు, ఇది బాగుంది, మంచి డిజైనర్గా కుట్టించుకోండి, అసలు చాలా బాగుంటుంది. సో ఇంకొక కలర్ చూద్దాం. ఇంకొక శారీ చూడండి, చూసారా ఎంత తేలిగ్గా ఉందో శారీ అయితే. ఏంటనుకుంటున్నారు, సిల్క్ కోటా అనమాట. చక్కగా ఉందండి శారీ అయితే, సిల్క్ కోటా విత్ పైథనీ బార్డర్ తోటి చాలా బాగా డిజైన్ చేశారు శారీ అయితే. ప్యూర్ శారీస్ అయితే ఇట్లాగే ఉంటాయండి అన్నీ కూడాను, ప్యూర్ సిల్క్ కోటాలో వచ్చే డిజైన్ అనమాట. మొత్తం పైథనీ డిజైన్ తోటి చాలా బాగుంది, మంచి లావెండర్ కలర్. సో ఇది పైథనీ వీవింగ్ బార్డర్ తోటి చాలా బాగా హైలైట్ చేశారు. కలర్ కాంబినేషన్ చూసారా ఎంత డీసెంట్గా ఉందో. మంచి లావెండర్ కలర్ తోటి పీచ్ కలర్ బార్డర్ వస్తుంది, మొత్తం పైథనీ వీవింగ్ అనమాట అంతాను. మీరు చూడొచ్చు, ఎక్కడ మనకి ఇబ్బంది ఉండదు డిజైన్ అయితే. సో మొత్తం అంతా వీవ్ చేసిన డిజైనే, పైథనీ మీనా వీవింగ్ టైప్ వచ్చింది. బార్డర్ మొత్తం అంతా వీవింగ్ బుట్టీస్, గోల్డ్ కలర్ వీవింగ్ బుట్టీస్ వస్తాయి. సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట ఇది. సో ఇది పళ్ళు కూడా జరీ పళ్ళు వచ్చింది, చక్కగా బార్డర్ తోటి చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది. సో బెనారస్ బ్లౌజ్, దానికి మళ్ళీ బార్డర్ అటాచ్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా. చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేసరికి ఇది 2300లో ఉంది, 2300, దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉందండి. సిల్క్ కోటా కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ ఉంది, బట్ మేనేజబులే అనమాట, ఎక్కడ ఇబ్బంది ఉండదు. మనం ఇట్లా 2 స్టెప్స్ పెట్టుకునే సరిపోతుంది. చాలా మెత్తగా ఉందండి, ప్యూర్లో వచ్చే శారీని జస్ట్ మనకి 2300లో
భలే చేసేసారు కదా అండి, ఎంత బాగుందో సారీ అయితే, మొత్తం వీవింగ్ వచ్చింది. సో ఇంకొక డిజైన్ చూద్దాం. సో ఇంకొక కలర్ చూడండి, ఇది కూడా మనకి లావెండర్ కలర్ విత్ వైట్ కలర్ డిజైన్ తోటి చక్కగా డిజిటల్ ప్రింట్ తోటి చాలా బాగా వచ్చింది. గోల్డ్ కలర్ వీవింగ్ బార్డర్ వస్తుంది అనమాట. మంచి బినీ క్రేప్, చక్కటి స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా బాగుంది. మస్లిన్ మస్లిన్ అనిపిస్తుందండి నాకైతే ఫ్యాబ్రిక్. మస్లిన్ సిల్క్ మెత్తగా ఉంటుంది, మస్లిన్ కూడా చక్కగా ఉంది. సో ఇది పళ్ళు, రెగ్యులర్గా రోజు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది, వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి బాగుంటుంది. సో ఇది బ్లౌజ్, చక్కగా బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందండి, విత్ బార్డర్ తోటి. జస్ట్ 2000లో ఉంది ప్రైస్ అయితే. చక్కగా అనిపిస్తుంది డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్, డీసెంట్గా ఉంది. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. ఇలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదండి, చక్కగా ఫ్లోయిగా ఫ్లెక్సిబుల్గా ఉంది, ఫ్రీగా కట్టేసుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. సో ఇంకొక డిజైన్ చూద్దాం. ఇంకొక సారీ చూడండి, ప్యూర్ ముంగాలోనే. ఇది ఎప్పటికీ మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్ డిజైన్ నా దగ్గర, ఇది ఒక డిజైన్. సో బడ్జెట్ రేంజ్లో చాలా బాగుంటుందండి. చక్కగా 2800కి మంచి శారీ అనమాట, చాలా బాగుంది, గ్రాండ్గా కనిపిస్తుంది. చాలా ఫ్లెక్సిబుల్గా తేలిగ్గా ఉంటుంది, పెద్ద బార్డర్ తోటి చాలా బాగా డిజైన్ చేశారు. అంతా వీవింగ్ బుటీస్ వస్తాయి. డార్క్ వైలెట్ కలర్ అనమాట, ఆల్మోస్ట్ మనకి జామున్ కలర్ టైప్లో ఉంది, డార్క్ వైలెట్. పైన వైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది, దీనికి మళ్ళీ పైపింగ్ కూడా అటాచ్ అయ్యి వచ్చింది అనమాట. చక్కటి రెడ్ కలర్ పైపింగ్, మొత్తం అంతా చిన్న చిన్ని దగ్గర దగ్గర బుటీస్, వీవింగ్ బుటీస్ అండి, 1000 బుటీస్ అంటాం కదా, అట్లా వచ్చింది. సో ఇది పళ్ళు, చక్కటి పళ్ళు వచ్చింది. పళ్ళులో కూడా డిజైనర్గా ఇచ్చారు చూసారా, మధ్యలో అంతా ఇట్లాగా. 2800. బ్లౌజ్ వచ్చేసరికి మంచి పింక్ రెడ్ అట్లా మిక్స్ అయ్యి వచ్చిందండి, బాగుంది కలర్ కూడాను. బ్లౌజ్ ఇది. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ ఉంది, తేలిగ్గా అనిపిస్తుంది శారీ అయితే. ఎంత అసలు ఇంత హెవీగా కనిపిస్తున్న బార్డర్ ఇది కూడా చక్కగా తేలిగ్గా ఉందండి, మెత్తగా ఉంది. చక్కటి ముంగా క్రేప్ బాగుంది. సో అంతే. సో ఇదండి ఇవాళ కలెక్షన్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఎప్పుడు ఎక్స్చేంజ్ చేస్తాము అంటే ఏమైనా డ్యామేజెస్ అయితే దానికోసం ఎక్స్చేంజ్ రిటర్న్ రీప్లేస్ చేస్తాము. సో దానికోసం అని చెప్పి ఓపెనింగ్ వీడియో సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకొని ఉండండి, అంతే. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేయండి, ఎప్పుడు నా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.